అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 రోజుల్లో ఐఆర్ వచ్చేనా? 30% మధ్యంతర వృత్తి ప్రకటనకు సాధ్యమేనా? ఉద్యోగుల కోరికలు ఈ సంక్రాంతికైనా తీరేనా? సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో నిన్న క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా రాలేదు. సో సంక్రాంతి తర్వాత మరొక క్యాబినెట్ భేటీ అయితే ఉందండి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇటీవలే స్పష్టం చేసింది. అయితే ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగ సంఘాలన్నీ కూడా సీఎం చంద్రబాబు గారిని కలిసి వారి యొక్క సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సీఎం గారు కూడా ఈ సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. త్వరలోనే ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయి. సో ఖచ్చితంగా ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి హామీ ఇచ్చారు. సో సంక్రాంతి పండుగకు ప్రతి ఏటా మనకి ఏదో ఒక అప్డేట్ అయితే రావడం ఆనవాయితీగా ఉందండి. సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పోనీ పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలైనా సంక్రాంతికి ఇస్తే బాగుండని ఎదురు చూస్తున్నారు. అయితే ఉద్యోగులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏదో ఒక అప్డేటు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. సో ఇటీవల ఏపీటీఎఫ్ నాయకులు కూడా 30%తో మధ్యంతర వృత్తి కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మధ్యంతర వృత్తి ప్రకటించాలి అని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ చేసిందండి. సంక్రాంతి కానుకగా ఉపాధ్యాయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 30%తో మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు కోరారు. సో మండల కేంద్రంలో గురువారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మధ్యంతర వృత్తి కరువు భత్యం గురించి చర్చ అయితే వస్తుందని ఎదురు చూసిన ఉపాధ్యాయ ఉద్యోగులకు నిరాశ మిగిలిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇంతవరకు 12 వేతన సవరణ సంఘానికి కమిషనర్ను నియమించలేదన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిఏల గురించి చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బిల్లులు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో తదితరులు ఏపీటీఎఫ్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. సో ప్రభుత్వం వీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందండి. సో ఇటీవలే జరిగిన క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకి నిరాశ ఎదురైంది కాబట్టి సంక్రాంతి కానుకగా ఇంకొక 10 రోజుల్లో ఉద్యోగులకి సంబంధించి మనకి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలైనా రిలీజ్ చేయాలండి. సో లేకపోతే 30%తో ఐఆర్ అయినా ప్రకటించాలి, లేదా పీఆర్సీకి కొత్త కమిటీనైనా ఏర్పాటు చేయాలి. సో ఈ మూడాట్లో ఏదో ఒక అంశానైనా జరిపితే బాగుండని చెప్పేసి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.